హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లోని మన వీడియోలో ఈరోజు బంగాళాదుంపల గురించి వీడియో చేస్తున్నానండి. సో మొక్కలు వచ్చిన బంగాళాదుంపలు లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను, ఏ విధంగా నేను నాటుకున్నాను అనేది. సో ఈ వీడియోలో మీకు ఎంత చక్కగా మొక్కలు అనేవి వచ్చాయో మీకు అవి చూపిస్తానంటే ఎంత హెల్తీగా వచ్చినాయో. సో నేను ఈ విధంగా వచ్చిన బంగాళాదుంపల్ని నేను ఒక పెద్ద కుండీలో నేను ఇవన్నీ కూడా మొక్కలు పెట్టానండి. ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఒక 2 వీక్స్కి 3 వీక్స్కి చూడండి మనకి బాగా ఈ ప్లాంట్ అనేది వచ్చేసినాయో. చూడండి ఈ కుండీ మొత్తం కూడా మనకి నిండిపోయిందనమాట. చూడండి, చూడడానికి మనకి ఇవి టమాటా ప్లాంట్స్ లాగా ఉన్నాయండి. నేను ఇందులో అంతర పంటగా కూడా నేను టమాటా ప్లాంట్ ఒకటి, అలాగే ఒక బీర ప్లాంట్ ఒకటి కూడా నేను విత్తనం పెట్టుకున్నానండి. సో మనకి ఈ పంట వచ్చేలోపు మనకి ఈ కాయలు మనం తీసుకోవచ్చు అనమాట. బంగాళదుంప తయారయ్యేలోపు చాలా ఈజీగా మనం వీటిని గ్రోత్ చేసుకోవచ్చండి. ఇలా మొక్కలు వచ్చేసిన బంగాళదుంపలు పడేయకుండా ఈ విధంగా మీరు కూడా చక్కగా ఒక కుండీలో కానీ ఒక బస్తా ఏదైనా ఖాళీగా ఉంటే కనుక బియ్యం సంచి అందులో కూడా మట్టి వేసుకోండి. చక్కగా మనకి బంగాళదుంపలు అనేవి మనమే ఇంట్లో చక్కగా పండించుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉందో. దీనికి మనం ఎక్కువేమీ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పెద్దగా ప్రాపర్గా వాటర్ ఎంచుకోండి. 1 వీక్లీ వన్స్ కానీ 50 డేస్కి ఒకసారి దీనికి కొంచెం ఏదైనా ఒక ఎరువు ఇస్తూ ఉండండి. చక్కగా బంగాళదుంపలు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో. దీనికి ప్లాంట్స్కి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి, చూపిస్తాను చూడండి. నేను పిక్స్ తీసాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బంగాళదుంప ఫ్లవర్స్. మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. బంగాళదుంప ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కదా. బాయ్ బాయ్.